కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆశ చూపించి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సంక్షేమంపై పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని అన్నారు. నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ ప్రజలు నమ్మి మోసపోవటం ఇదే మొదటిసారి కాదని అన్నారు. 10 సత్యాలలో 2-3 అసత్యాలుంటే మనం చెప్పొచ్చు. 10 సత్యాలలో 9 అసత్యాలుంటే ఇక మనం ఏం చెప్పేది ఏముంది? దాంట్లో ప్రజలే చూస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకుండా ప్రజలే చూస్తున్నారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా. 15, 18, 20 ఎక్కడున్నాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు కదా. అది బడ్జెట్లో పెడితే తెలియకుండా పోతుందా, పెట్టకుండా ఏమైనా తెలుస్తుందా? కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎవరి మీద ఉండాలా? జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలా. ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాడు కాబట్టి. ఆశ కూటమి సృష్టించింది. ఇదే మనకు తెలియక నా విద్య. ఎవరు మీకు నాకు అందరికీ తెలుస్తుంది. ఆశ సృష్టించింది ఏమంది? అబద్ధాలు చెప్తే ఆశ సృష్టి అవుతుంది. మానవుల ఆశ సృష్టించినారు, ఈరోజు ఎత్తేసినారు. ఇప్పుడు ఏమి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. రెండు కనుక్కున్నారు అనమాట. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుందని చెప్పేసి కనుక్కున్నారు. ఉద్యోగం లేని వాళ్ళకు 3,000 వచ్చిందా? ప్రతి మహిళకు నెలకు 1,500 వచ్చిందా? పేరుకు అమ్మఒడి కార్యక్రమాన్ని వేరే పేరు పెట్టి మార్చినారు. అందరికి వచ్చిందా? 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానండ్రి. 2 ఏళ్ళు అయింది. ఒక్క అదనంగా పెన్షన్దారునికి ఎవరికన్నా ఇచ్చినారా? ఒక ఇండ్లు ఎక్కడైనా ఇచ్చినారా? ఒక పట్టా ఎక్కడైనా ఇచ్చినారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువన్నీ చేస్తే మీరంతా అనవసరంగా ఇస్తున్నారు అని అన్నారు. అనవసరంగా ఇస్తున్నారు అని చెప్పిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పేదవాడిని చూసుకోవడమే ప్రధానమైన బాధ్యత నాది, పేదవాడిని చూసుకున్న తర్వాత మిగతా అవన్నీ వస్తాయనేది ఆయన వాదన. వీళ్ళు ఏమన్నారు? అసలు మీరు పేదవాడిని చూసుకోవడమే అనవసరం అనేటట్లు చెప్పి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అంతా 300 ఇస్తా అంటారు. ఆశ. సో మనిషి పాపం ఏం ఆశాజీవి. పేదరికంలో ఉండే తోళ్ళు ఎవరైనా కానీ బోల్తా పడడానికి అవకాశం ఉంది. మానవుడు కదా. అది కనుక్కున్నారు. ఏమని? ఎప్పుడైనా కానీ మానవుడిని టెంప్ట్ చేయొచ్చులేని కనుక్కున్నాడు. అది ఇది ఎన్నోసారి? 4వ సారి. ప్రజలు కూడా గమనించుకోవాలి. ఇప్పటికి 4 సార్లు అయింది మోసపోవడం. ఇంకా బడ్జెట్ ఉండే ఈ 4 సార్లు మనం పెద్దరికంగా రోజు మీటింగ్ పెట్టి మోసం చేసేటప్పుడు ఇంకా బడ్జెట్ అదొకటి లెక్కన.